మకర రాశి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. 2025 ఫిబ్రవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి మాసఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. మకర రాశి. రెండు 2025 ఫిబ్రవరి మకర రాశి మాసఫలాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి ఫిబ్రవరి 2025 రాశిఫలం ప్రకారం ఈ నెల మకర రాశి వ్యక్తులకు చాలా అదృష్టం. ఈ రాశి వారు ఈ నెలలో చాలా విషయాల్లో సంతోషాన్ని పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఈ నెల ప్రారంభంలో వివాదాలలో విజయం ఉండవచ్చు, కానీ ఆ తర్వాత కొన్ని సమస్యలు పెరుగుతాయి. ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు స్నేహితులు కలుసుకుంటారు. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేయాలనుకునే వారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కొన్ని విశేష విజయాల వల్ల పని ప్రదేశంలోనే కాకుండా కుటుంబంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అనుకూలమైన పరిస్థితులు వస్తాయి మరియు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చిన్న ప్రయాణాలకు అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులకు సంబంధించిన ఈ నెల మీకు బాగా పనిచేసే అద్భుతమైన అవకాశం ఉంది. విద్యలో గరిష్టంగా కృషి చేయాలి. ఇది మెరుగైన పరీక్ష ఫలితాలకు దారి తీస్తుంది. ఈ నెలలో కుటుంబంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. కొన్ని చిరకాల సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సంబంధాలు ఉద్రిక్తత మరియు అసమ్మతిని అనుభవించవచ్చు. మీ శృంగార జీవితం పరంగా ఇది మీకు నిజంగా అదృష్ట నెల. ఈ ఫిబ్రవరి నెలలో మీరు కొత్త అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ సమయాన్ని నిర్వహించగల మీ సామర్థ్యం ఈ సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది. మీలోని ప్రతిభను గుర్తించి వాటిని సక్రమంగా వినియోగించుకోండి. ఇది మీకు ఆత్మ తృప్తిని మరియు శాంతిని ఇస్తుంది. మీరు ఆస్తి సంబంధిత విషయాలలో ఆశించిన విజయాన్ని పొందుతారు. మీరు మీ భాగస్వామి యొక్క అనురాగాలలో పూర్తిగా మునిగిపోతారు. మీరు వారిని మీ స్నేహితుల సమూహంలో కూడా చేర్చవచ్చు. వారిని మీ సామాజిక పరస్పర చర్యలలో చేర్చవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ నెల మీకు నిరాడంబరంగా ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము. మీరు చేయవలసిన అత్యంత ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం. అది మీ ఆర్థిక పరిస్థితికి మద్దతుగా ఉంటుంది. నెల మధ్యలో మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆసుపత్రిని సందర్శించాల్సి వస్తుంది. ఈ కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. మీరు అధికారం, ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. పని సమయానికి విజయవంతమైతే మీరు మద్దతు కూడా పొందవచ్చు. ఈ కాలంలో ప్రమాదకర పథకాలలో పెట్టుబడి పెట్టడం లేదా ఎవరికైనా డబ్బును అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. వివాహితుల జీవితాలలో ప్రేమ, సామరస్యం ఉంటుంది. మతపరమైన ప్రయాణం ఉండవచ్చు. అతిథులు వస్తారు మరియు వారి రాక బాగా ఉంటుంది. ఆస్తికి సంబంధించి కొన్ని ప్రణాళికలు వేస్తారు. రాబోయే నెలల్లో మీ ప్రణాళికలను వాయిదా వేయండి. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆడంబరములకై ధనం ఖర్చు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. సవాళ్లతో అవకాశాలను మిళితం చేస్తుంది. శని ప్రభావం ముఖ్యంగా ఫిబ్రవరి 12 తర్వాత జాగ్రత్త అవసరం. పురోగతి ఆలస్యం కావచ్చు. సహనం మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు అవసరం. ఆర్థికంగా మొదటి సగం జాగ్రత్తగా నిర్వహణ కోసం పిలుస్తుంది. అయితే రెండవ సగం ఆదాయ వృద్ధి మరియు పెట్టుబడులకు మార్గాలను తెరుస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కుటుంబ సామరస్యం నెలకొంటుంది. ఆహారం,
విశ్రాంతి పట్ల శ్రద్ధతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మార్పును స్వీకరించండి. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు ఇది వృద్ధి మరియు స్థిరత్వానికి నెలవుగా మార్చడానికి హఠాత్తు చర్యలను నివారించండి. అన్ని రకాల సమస్యలను సృష్టించే ఖర్చులు పెరగవచ్చు. మీలో కొందరికి భారీ అప్పులు కూడా రావచ్చు. ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా వరకు సహాయపడుతుంది. కుటుంబంలోని పెద్దలతో తీవ్ర విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ సహనాన్ని కోల్పోకూడదు మరియు ఎలాంటి ఘర్షణలోనైనా రెచ్చిపోకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడాలి. 2025 ఫిబ్రవరి మకర రాశి కుటుంబ జాతకం. మీ కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయని మీరు ఆశించడమే కాకుండా చాలా సంతృప్తిని పొందే నెల. మీ వైవాహిక బంధం మీకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. గృహ విషయాలలో మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటారు మరియు వారి పనితీరుతో మీకు చాలా సంతృప్తిని ఇస్తారు. కనీసం మీలో కొందరికైనా ఒక సాధారణ ఆనందం. ఆర్థికంగా కూడా మీ కుటుంబం చాలా సంపన్నంగా ఉంటుంది మరియు మొత్తం కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది వర్చువల్ ఖచ్చితత్వం. మొత్తం మీద చాలా సంతృప్తికరమైన నెల. 2025 ఫిబ్రవరి మకర రాశి విద్యా జాతకం. మీ విద్యాపరమైన అవకాశాలకు సంబంధించినంత వరకు ఈ నెల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నెలలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మీకు అవసరమైన ఉత్సాహం మరియు శక్తి ఉండాలి. ఇది మీ పనిలో చాలా వరకు విజయం సాధిస్తుంది. నృత్యం, నాటకం, సంగీతం, పెయింటింగ్, శిల్పం మరియు ఇతర కళల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరమైన సమయం. బ్యూటీషియన్లు కూడా చాలా బాగా చేస్తారు. మీలో చాలా మంది నేర్చుకోవడం వేగంగా మరియు సులభతరం చేసే విధానంతో ఆశీర్వదించబడతారు. అంతేకాకుండా ఏదైనా పోటీ పరీక్షకు హాజరయ్యే వ్యక్తులు మితమైన ప్రయత్నాలతో విజయం సాధించగలుగుతారు. 2025 ఫిబ్రవరి మకర రాశి ఉద్యోగం మరియు వ్యాపార జాతకం. మీ వృత్తిపరమైన విజయాలకు ఇది ఎక్కువ మంచి సంకేతం కాదు. శ్రమ చాలా ఉంటుంది కానీ కష్టానికి తగ్గ ఫలితం ఎక్కడా దొరకదు. అదేవిధంగా ప్రయాణం కూడా సూచించబడుతుంది. అయితే ఇది మళ్ళీ అర్థవంతమైన మేరకు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంది. ఈ కాలంలో పరిచయాలు సాధారణంగా మీకోసం పని చేయవు. అయితే కొంతమంది మహిళా సహోద్యోగులు లేదా సహచరులు మీ వృత్తిపరమైన విజయాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రధానంగా మీ నైపుణ్యాలు మరియు ప్రయత్నాలపై ఆధారపడి ఉంటే మంచిది. ఈ నెలలో మీరు ముందుకు సాగడానికి చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీ ఉద్యోగ జీవితంలో కొత్త విధానాలను అవలంబించడానికి ఈ నెల అద్భుతమైనది. ఇతరులతో కలిసి పని చేయడం వల్ల తాజా ఆలోచనలు మరియు వినూత్న పరిష్కారాలు వస్తాయి. 2025 ఫిబ్రవరి మకర రాశి ప్రేమ జాతకం. 2025 మకర రాశి ఫిబ్రవరి అంచనా ప్రకారం ఈ నెల ప్రారంభం చాలా బాగుంటుంది. లేదా మరో మాటలో చెప్పాలంటే మొత్తం నెల మీకు విజయాన్ని అందించగలదు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియురాలిని పెళ్లికి కూడా ప్రపోజ్ చేయవచ్చు. మీ ప్రేమ వివాహానికి అవకాశాలు ఉన్నాయి మరియు దీనికోసం మీరు మీ కుటుంబ సభ్యుల సమ్మతిని కూడా పొందవచ్చు. కాబట్టి ఈ నెల మీకు చాలా ముఖ్యమైనది. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మరియు దానిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఈ నెలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సంబంధాలు తేలికైన మరియు అసాధారణమైన స్వరాన్ని సంతరించుకుంటాయి. ఒంటరి వ్యక్తులు సామాజిక లేదా మేధోపరమైన సర్కిళ్ల ద్వారా ఒకరినొకరు కలుసుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి భార్యాభర్తలు పరస్పరం నమ్మకం, సహకారం మరియు అవగాహన కలిగి ఉండాలి. ఇది ఇంట్లో సానుకూల మరియు ప్రేమపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రేమ సంబంధాలలో కూడా సంబంధాలను నిర్వహించడానికి అవగాహన మరియు సున్నితత్వం అవసరం. ఒకరి భావాలను ఒకరు గౌరవించడం
మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది మీ సంబంధాలను బలంగా మరియు స్థిరంగా చేస్తుంది. 2025 ఫిబ్రవరి మకర రాశి ఆరోగ్య జాతకం. ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీరు పొందే పోషకాహారంతో సమృద్ధిగా ఉంటారు. మీరు తినే ఆహారాన్ని మీ సిస్టమ్ ఉపయోగించినప్పుడు మంచి ఆరోగ్యం వికసిస్తుంది అని దీని అర్థం. తీవ్రమైన రకం యొక్క ఏదైనా ఆకస్మిక నొప్పి సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండటానికి కారణం వెంటనే చికిత్స చేయడమే. మొదటి సంకేతంలో అటువంటి లక్షణాలకు చికిత్స చేయడానికి జాగ్రత్తగా ఉండండి. తమ ఉత్పాదక శక్తులను అంచనా వేయాలనుకునే వారు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఇది చాలా మంచి నెల. మీ ఆరోగ్యానికి కనీస శ్రద్ధ అవసరం. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మరియు మీ పని, జీవిత బాధ్యతలను సమతుల్యం చేయడానికి సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. 2025 ఫిబ్రవరి మకర రాశి ఆర్థిక జాతకం. ఆర్థికంగా ఇది స్థిరమైన నెల, కానీ మీరు కొత్త పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి మొగ్గు చూపవచ్చు. 2025 ఫిబ్రవరి మకర రాశి పిల్లల జాతకం. మీకు నక్షత్రాల అనుకూలమైన కాన్ఫిగరేషన్ లేనందున మీ పిల్లలకు అవకాశాలు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించని నెల. వారిలో కొందరు సేవకులతో లేదా అలాంటి వ్యక్తులతో గొడవలకు దిగవచ్చు. తల్లిదండ్రులు వారి కోసం విషయాలను క్రమబద్ధీకరించాలి. అదనంగా వారిలో చాలా మందికి, ముఖ్యంగా క్రీడాకారులు మరియు సాహసోపేతంగా మొగ్గు చూపే వారికి గాయాలు లేదా ఇతర శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఫిబ్రవరి 2025 కోసం మకర రాశి పరిహారాలు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు కాలానుగుణ మార్పుల వల్ల కలిగే సమస్యలను నివారించండి. తగిన పరిమాణంలో నీటిని తీసుకోండి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి మరియు వదులుకోవద్దు. మీ సంబంధాలలో అవగాహన మరియు సున్నితత్వాన్ని ప్రాక్టీస్ చేయండి మరియు ఒకరి భావాలను మరొకరు గౌరవించండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.